రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఖరారు అంశంలో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రేపు జరగనుంది. పీఈసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ మొదలు కానుంది. రెండో సమావేశంలో అభ్యర్థులను కమిటీ వడిపోయనుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు గణేష్ మేవాని, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో చర్చించనున్నారు. ఈ నెల 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో సమావేశమవుతారు. తిరిగి ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి జాబితాను సిద్ధం చేయనుంది. అట్టి జాబితాను హైకమాండ్కు పంపించనుంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఖరారు అంశంలో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులపై ఖరారు చేసేందుకు ఈరోజు పిఈసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈరోజు పిఈసి చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాసేపటి క్రితం గాంధీ భవన్ లో ప్రారంభమైంది. అభ్యర్థులకు సంబంధించి అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపు 1000కి పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. గతంలోనే వారం రోజుల క్రితం పిఈసి సమావేశం మొదటి సమావేశం అయినప్పటికీ కూడా అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కానీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు లేదా అసెంబ్లీ ఏ అభ్యర్థి అయితే ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు ఇచ్చారో వారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే తాను నిర్వహించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అలాగే ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలపై కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని అడగడం జరిగింది. సో ఈ సమాచారాన్ని అంతా తీసుకున్న తర్వాత ఈ రోజు పిఈసి కమిటీ క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ చేయనుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి 3 నుంచి 4 అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ కూడా ఈ జాబితాను రూపొందించనున్నారు. ఈ జాబితా రూపొందించిన తర్వాత రేపు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ అనేది ఇక్కడికి రాష్ట్రానికి రానుంది. స్క్రీనింగ్ కమిటీలో మురళీధరన్ తో పాటు జిగ్నేష్ మేవాని, సిద్దికి కూడా రేపు వస్తారు. ఇక్కడికి గాంధీ భవన్ కు వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి 2 రోజులు కూడా స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ ఉంటుంది. రేపు ఈ రోజు ఫైనల్ చేసినటువంటి జాబితాకు సంబంధించి పిఈసి సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రదేశ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిటీ సభ్యులతో రేపు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు విడివిడిగా కూడా డిస్కషన్ చేస్తారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ ఇతర పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా. అదే విధంగా ఎల్లుండి కూడా ఇక్కడ ఉంటుంది. డిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో కూడా ఈ ముఖాముఖి కూడా ఎల్లుండి చేస్తారు. అదే విధంగా చివరి రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఈ 3 రోజులకు సంబంధించినటువంటి విషయాలను కూడా డిస్కస్ చేసి అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక ఫైనల్ జాబితాను ఏఐసిసికి కూడా అందించేందుకు కూడా ఈ షెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది. సో ఈ రోజు అయితే అభ్యర్థులకు సంబంధించి పిఈసి కమిటీ సమావేశం అవుతుంది. ఈ జాబితా రేపు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్ళనుంది. అలాగే పిఈసి కమిటీ సభ్యులతో కూడా విడివిడిగా కూడా సమావేశం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.